అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరి. అందరికీ నమస్కారం. నేను చేస్తానండి. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. మొత్తం మీద ఇద్దరు కెప్టెన్లు అని చెప్పారు కదండి. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్ అనమాట. ఇద్దరు కెప్టెన్స్ దానికోసం గేమ్ పెట్టారనమాట. విడిపించు గెలిపించు అనే గేమ్. విడిపించు గెలిపించు అంటే వాళ్ళకి వాకీ టాకీస్ ఇచ్చి, అంటే ముందు మొన్న గెలిచిన గేమ్లో ఉన్న 6 మెంబర్లని ఇద్దరిద్దరుగా జంటలుగా ఉండమని చెప్పారు. వాళ్ళలో మన మాధురి గారు, ఆయేషా, అలాగే సుమన్ శెట్టి, గౌరవ్, మళ్ళీ రమ్యాను, శ్రీనివాస్ సాయి ఉన్నారనమాట. సుమన్ శెట్టి గారిని అడగలేదు ముద్దు ముద్దు కాదు ఇప్పుడు గేమ్ గురించి. అయితే సుమన్ శెట్టి గారిని ఫస్ట్ చేర్చుకోనంది ఆయేషా. వాళ్ళిద్దరు ఉండరని చెప్పారు. పాపం గౌరవ్ చేర్చుకున్నాడు. సుమన్ శెట్టి గారితో ఉన్నప్పుడు గేమ్ పెట్టారండి, విడిపించు గెలిపించు అని. ఆ గేమ్ చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా మంచిగా ఉందన్నమాట. ఆ బాక్సులు, మళ్ళీ కీ నెతకడం, మళ్ళీ లాక్ ఓపెన్ చేయడం. ఫస్ట్లో ఆయేషాను మాధురి గారు కూడా బాగా చెప్పారు, అంటే ఇండికేషన్స్ బాగా ఇచ్చారనమాట. మళ్ళీ నోమో ఈ అమ్మాయి ఎవరు ఆయేషా కూడా బాగానే వచ్చింది. కాకపోతే అమ్మాయికి సైట్ ఉందంటండి, కళ్ళకి కొంచెం సరిగ్గా కనపడదంట. కనపడకపోవడంతో అమ్మాయి సరిగ్గా ఓపెన్ చేయలేదు. మెల్లగా నెమ్మదిగా వచ్చినా కూడా సుమన్ శెట్టి గారు ఓపెన్ చేసి సుమన్ శెట్టి గారిని బయటకు తీసుకొస్తే వాళ్ళు వచ్చిన వెంటనే బజర్ మోగే లోపల బెల్ కొట్టాలన్నమాట. బజర్ మోగిన తర్వాత ఈ గేమ్ అంతా స్టార్ట్ అవుతుంది. గంట కొడితే గెలిచినట్టు. భలే ఈజీగా గెలిచేసారండి. చాలా చాలా బాగుంది గేమ్. అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటే గెలిచేటప్పటికి కెప్టెన్గా మన సుమన్ శెట్టి గారు గౌరవ్ కెప్టెన్స్ అయ్యారు. కెప్టెన్ అయిన తర్వాత చెప్పేశాడు అదేంటి సుమన్ శెట్టి అనే నేను అధ్యక్ష, సుమన్ శెట్టి అనే నేను చాలా చాలా హుషారు వచ్చి పాప అధ్యక్ష అనేది చిన్న అదేంటి ఇంతకుముందు సినిమాలో ఉంటుంది అది. ఆ డైలాగ్ బాగా చెప్పాడు. అయినా కానీ అతను అసలు చాలా ఈజీగా పాపం విన్నర్ అయిపోయాడు, అది కెప్టెన్ అయిపోయాడు. చాలా చాలా బాగుంది అది. తర్వాత దానికి ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే, గౌరవ్ సుమన్ శెట్టిలో ఒకళ్ళు అంటే నిఖిల్ గారు ఉన్నారు కదా, ఆయనకి వచ్చినప్పుడు ఎంట్రీ అయినప్పుడు ఒక స్టోన్ ఇచ్చారు. ఆ స్టోన్కి యూజ్ ఏంటంటే కెప్టెన్ కంటెండర్గా అవ్వచ్చు అనమాట, డైరెక్ట్ కెప్టెన్ అవ్వచ్చు అనమాట. ఆ కెప్టెన్ అవ్వడానికి వీళ్ళతో పోటీ పడాలి అని చెప్పేసేసి ఆపేశారనమాట. అంటే గుర్తు చేసి మీరు అదేంటి రెడీగా ఉండండి అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే బెడ్రూమ్లో లైట్లన్నీ ఆఫ్ చేసేస్తే, అంత ముందు రోజు లైట్లు ఆపేసిన తర్వాత మాట్లాడొద్దురా అని చెప్పేసి మాట్లాడొద్దని చెప్పి పెద్ద గొడవ పెట్టేసుకొని నిన్నోమే ఏకైకలు పాకపాకలు. ఏదైనా రూల్ పెట్టుకుంటే పాటించాలి కదండి, పాటించలేదు, పాడలేదు. మళ్ళీ ఏకైకలు పాకపాకలతోటి చాలాసేపు కాలక్షేపం చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ మన ఏంటంటే తెల్లారిందండి. గుడ్ మార్నింగ్ సాంగ్ ఏంటంటే ఊ అంటావా మామ సాంగ్తో స్టార్ట్ అయిపోయారు. ఆ డ్యాన్స్ కూడా బాగానే చేసిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఆయేషా కాసేపు మాట్లాడుకున్నారనమాట. ఈ కళ్యాణ్ మొత్తం అంతా అమ్మాయిలతో తిరగడమే అంటే తిరగడం అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు, అబ్బాయిలతో ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. అబ్బాయిలతో మాట్లాడకపోయినా కెప్టెన్గా మాత్రం కొంచెం ఎలాగైనా ఫెయిల్యూర్ అయినా మొన్న మాధురి గారు కెప్టెన్ కదా, గట్టిగా మాట్లాడాలి కదా. మాధురి గారి దెబ్బకి వాయిస్కి ఆ అబ్బాయి మునిగిపోయాడు అనమాట. మొత్తం మీద కెప్టెన్ కూడా గొడవ వదిలిపోయింది. ఆయనకి కెప్టెన్ అవ్వడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు ఆ కళ్యాణ్. ఆ కెప్టెన్ కూడా ఈ బ్యాడ్జ్లు ఇచ్చేసిన తర్వాత చాలా రిలీఫ్ అయినట్టున్నాడు. కొంచెం ఆయేషా తోటి, రమ్య గారితో అలా ఇలా తిరుగుతున్నాడు. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. తనూజను వదిలిపెట్టేసాడు కళ్యాణ్ కదా, అమ్మాయితో తిరగట్లే కదా. మళ్ళీ భరణి గారును మన దివ్యను తనూజ ఏవో కాసేపు బెడ్రూమ్లో ముచ్చట్లు. ఆ భరణి గారు ఆ ఇద్దరు పిల్లల మధ్యలో నలిగిపోయి ఆయన ఆట లేదు పాట లేదు, ఆతోటే సరిపోయింది మొత్తం అంతా. అదొకటి చాలా బ్యాడ్ అనమాట, అది బాగోలేదనమాట. తర్వాత సంజన ఇమ్ము కాసేపు మాట్లాడుకున్నారండి, తల్లి కొడుకులు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే ఇది స్ట్రాటజీలు ఏంటి అయ్యి అని చెప్పి బాగానే మాట్లాడుకున్నారు. నిజంగా వాళ్ళు మాత్రం ఇప్పటివరకు చాలా బాగున్నారు. వాళ్ళ పొజిషన్లో, వాళ్ళు ఉన్న లిమిట్స్లో, వాళ్ళ పద్ధతిలో మొత్తం మీద చాలా చాలా బాగున్నారు. కాసేపు ఇమ్మాన్యులు గెలిచినందుకు సుమన్ శెట్టి గారిని ప్రభంజనం 1 2 3 అని చెప్పి అది కాసేపు కామెడీ చేశాడు, అది బాగానే ఉంది. తర్వాత గిన్నెలు కడగడానికి వచ్చిందండి ఆయేషా గారు. ఆ గిన్నెలు ఎందుకు కడుగుతుందో నాకే అర్థం అవ్వట్లేదు. ఆ గిన్నెలు కడిగినప్పుడల్లా రీతుని తిడుతుంది. ఆ రీతుకోమో సరిగ్గా కౌంటర్ ఇవ్వడం రాదు. ప్రతిరోజు గొడవనంటండి. అది ఒకసారి చూస్తే మనకు బాగానే ఉంటుంది, 2సారి చూస్తే బాగానే ఉంటుంది. అది మరి 3 సార్లు 4 సార్లు వేసేసేటప్పటికి మనకు కూడా చిరాకు వస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి బాగా ఓవర్ చేసేస్తుంది ఆయేషా. ఎందుకంటే ఓవర్ ఎందుకు చేస్తుంది, ఆ అమ్మాయి
బాగాలేదు అమ్మాయిది. అందరితో వెళ్ళి అందరిని ఏదో ఒకటి గెలుగుతుంది. కళ్యాణ్ని ఎవరో ఒకరిని ఏదో ఒకటి నీవు సూపర్ గేమర్, నువ్వు అది నువ్వు సూపర్ గేమర్, ఆ గేమర్ ఈ గేమర్ అంటుంది. అసలు అన్ని పొలాలు పెట్టేస్తుంది తనుజ కాదు ఆయేషా. ఈ అమ్మాయి ఏమో ఏం చేస్తుందంటే రీతు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేదు. ఆ గిన్నెల గురించి రోజు కూడా ఆ డిమోన్ వెళ్ళి పాపం ఏదో సర్ది చెప్తామంటే ఆ అమ్మాయి తరపున వచ్చామని చెప్పి ఆ అబ్బాయికి అయిపోయింది పెళ్ళి. అలాగ మొత్తం అంతా అందరినీ అసలు ఎవరైనా నోటి దురుస్తానికి ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు ఆయేషాకి. కనీసం మాధురి గారు రీజన్ ఉండైనా గొడవ పడతారు. ఈ ఆయేషా రీజన్ లేకుండానే గొడవ పడుతుంది. అదొకటి బాగోలేదండి. తర్వాత ఆయేషాని కొంచెం కామెడీగా ఆయేషాని ఏమన్నాడు, సుమన్ శెట్టి ముద్దు పెట్టమన్నాడు. అప్పుడు ఇమ్ము అన్నాడు, తొందరగా వచ్చి ఊసర వెళ్ళాక మారిపోయావు నువ్వు అని చెప్పి కాసేపు సుమన్ శెట్టి కన్నా ఆడుకున్నారు. అది కొంచెం బాగానే ఉంది. తర్వాత గేమ్ పెట్టారండి కొత్త, అదే మరి నిఖిల్ కెప్టెన్ టాస్క్లో కెప్టెన్సీ పోటీ పడచ్చని చెప్పారు కాబట్టి గెలుపు కొరకు చివరి వరకు అని గేమ్ పెట్టారనమాట. చివరి గేమ్ అండి అది. ఆ గేమ్ ఏం చేశాడంటే ఎవరితోటి నువ్వు పోటీ పడగలవని చెప్పారు. సుమన్ శెట్టి గారును గౌరవ్ ఉంటే నిఖిల్ని అడిగారు అనమాట. నిఖిల్ ఏం చెప్పాడు అంటే నేను కరెక్ట్గా చెప్పాడు అనమాట, గౌరవ్తోటే పోటీ పడతానని. సుమన్ శెట్టి గారితో పోటీ పడడం అనవసరం, తప్పది. ఆయన తప్పు కాదు, సమఉజ్యం ఉండాలి కదా. ఆయన హైట్కి ఈయన పర్సనాలిటీకి ఆయనకి అస్సలు సూట్ అవ్వదు. కానీ కరెక్ట్గా చెప్పాడు, సమఉజ్యం తీసుకున్నాడు. గేమే గెలిచేసి ఏదో రకంగా గెలిచేసి కెప్టెన్ అవ్వాలని మాత్రం ఆ అబ్బాయి అనుకోలేదు. ఏ అబ్బాయి నిఖిల్ అనుకోలేదు. మంచి పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఓడిపోయినా పర్లేదు కానీ సమఉజ్జిని ఎత్తుక్కున్నాడు. అది బాగుంది. సమఉజ్జితోటి మంచిగా గేమ్ స్టార్ట్ అయింది. మన తనుజ గారి సంచాలక్ అనమాట. సంచాలక్ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పాపం నిఖిల్కి వెయిట్ ఎక్కువ పెట్టేశారు. ఇసుకవి ఉన్నాయి కదండి, అవి మొత్తం ఎక్కువ నిఖిల్కి పెట్టేశారు. బ్యాలెన్స్ చేయలేకపోయాడు పాపం నిఖిల్. కొంచెం సుకుమారం. గౌరవ్ బ్యాలెన్స్ బాగానే చేశాడు అనమాట. గెలిచేసి ఫైనల్గా గౌరవ్ కెప్టెన్ అయిపోయాడు. గౌరవ్ సుమన్ శెట్టి కెప్టెన్ అయిపోయారు. ఆయన స్టోన్ది వాడేసుకున్నాడు కాబట్టి ఇంక అక్కడికి అయిపోయింది. అయింది, గెలవలేకపోయాడు. అయితే కొంతమంది ఉన్నారని చెప్పారు, అతనికి సపోర్ట్ ఉన్నారంట. కాకపోతే ఏంటంటే తనుజ పిలిచిన వాళ్ళలో వాళ్ళు లేరని చెప్పేసి పాపం నిఖిల్ ఓడిపోయాడు అనమాట. ఫైనల్గా వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఇది చెప్పారు కదమ్మా, గెలిచిన తర్వాత అమ్మాయిలు ముగ్గురు బయట పడుకుంటున్నారు, కష్టంగా ఉంది కదా వాళ్ళకి. కెప్టెన్సీ రూమ్ ఇచ్చాము, వాళ్ళు ముగ్గురిని పడుకోమనండి, మేము వాళ్ళు పడుకునే ప్లేస్లో పడుకుంటామని చెప్పారు సుమన్ శెట్టి గారును గౌరవ్. అది కూడా చాలా బాగుంది. మంచిగా మా అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంది నాకైతే. కానీ గౌరవ్ కూడా మంచి అబ్బాయి, సుమన్ శెట్టి గారు కూడా మంచి అబ్బాయి. ఈజీగా అనుకోకుండా సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయ్యారు. ఇది బాగుందన్నమాట. 6th వీక్ కెప్టెన్ సుమన్ శెట్టి గారు. ఈరోజు ఎవరు వెళ్ళిపోతారనుకుంటున్నావు నువ్వు? మరి డబుల్ కెప్టెన్ అయ్యారు కదండి, మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందో? ఇవాళ అయితే నాకు వరకు అయితే దివ్య వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. దివ్య కానీ తనుజ రీతు లేదే, నామినేషన్స్లో లేదు. ఇది కూడా ఇలా ఉంటుంది. రీతు లేదు కదా, దివ్య వెళ్ళిపోతే గొడవదు, లేకపోతే భరణి గారు వెళ్ళిపోతే మొత్తం మీద. ఎందుకంటే పెద్దోడు గురించి కాదు, అసలు గేమ్ అంతా వీళ్ళ వల్ల పాడైపోతుంది, వీళ్ళు వాళ్ళ వల్ల పాడైపోతున్నారో తెలియట్లేదు. దివ్యాని ఎలిమినేట్ చేసేసి లేకపోతే భరణి గారు వాళ్ళ గ్రూప్ని మొత్తం విడగొట్టేయాలి, లేకపోతే తనుజ గారు వీళ్ళలో ఉండాలి. కానీ తనుజ గారికి ఓటింగ్ ఎక్కువ ఉందని నేను చూసిన వరకు తెలుసు నాకు, అందుకు చెప్తున్నానండి. దివ్య గారు వెళ్ళిపోదాం మంచిదని నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి. అలాగే మాది కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఉంటామండి. నమస్కారం, బై.